వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి పారిశుద్ధ కార్మికుల ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని అవకతవకలు జరిగాయంటే ఇక్కడ రావడం జరిగింది. అడ్డదారిలో పోస్టులు చేశారంటూ ప్రధానంగా మనకి హెడ్లైన్లో రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా అయితే ఇక గ్రేడ్ 2 జనాభా లక్షన్నర జనాభా కలిగినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి నియామకాలకు సంబంధించి సుమారు 50 వేకెన్సీస్కి సంబంధించి మనకి సరైన ఎంపిక జరగలేదంటూ దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఏదో ఒక పోస్టులో ముందుగా జాయిన్ అయిపోతే ఈ యొక్క హై క్వాలిఫికేషన్తో ప్రమోషన్స్ సాధించే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి ఒక్కో పోస్టుకు ప్రజెంట్ అయితే లక్షల రూపాయలు వసూలు చేశారంటూ దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి అడ్డదారిలో పోస్టులు చేశారంటూ దీనికి సంబంధించి ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల ఎంపిక జాబితాలో ఈ యొక్క మెరిట్ లిస్ట్కి సంబంధించి సపరేట్ నేమ్స్ ఉన్నాయంటూ, అదేవిధంగా 44 పోస్టులు గాను 43 మంది ఇదే విధంగా ఉద్యోగాలు సాధించారంటూ దీనికి సంబంధించి అయితే మనకి ప్రధానంగా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందనమాట. సో వీరికి 24,000 వరకు కూడా శాలరీస్ అయితే రావడం జరిగింది. ఇంకా ప్రమోషన్స్ సంబంధించినవి పారిశుద్ధ కార్మికులు, అటెండర్లు, డ్రైవర్లు ఇలా పలు కేటగిరీలో కొలువులు అయితే తెలంగాణ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇక 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వారికి 1 ఇయర్ సర్వీస్ పూర్తి చేసుకుంటే విద్యార్హతను బట్టి వీరికి ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఎంపికైన వారు 3 ఇయర్స్ తర్వాత శానిటరీ విభాగంలో ఎగ్జాంపుల్ జవాన్గా ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ప్రతి పోస్టుకు సంబంధించి ప్రమోషన్కు సంబంధించి ఈ విధంగా ఉంటుందన్నమాట. హై క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక బహిరంగంగా వేళలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారంటూ దీనికి సంబంధించి కూడా నిబంధనలను పాత్ర వేశారంటూ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగలేదంటూ ఈడ మన ప్రధానంగా అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఒక మున్సిపాలిటీకి సంబంధించినట్టు 50 వేకెన్సీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.